హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందికి సాధారణ జాబ్ చార్ట్ ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మరి ఇప్పటికే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లోని ఉద్యోగులు వాలంటీర్లను తొలగించడంతో ఇంటింటికి వెళ్లి ఆ సమాచారాన్ని వాలంటీర్ల స్థానంలో చేరవేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఈ జాబ్ చార్ట్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి జాబ్ చార్ట్ 7 అంశాలతో పనుల అప్పగింత. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తే ప్రాధాన్యతను నిర్ణయించాలని ఆదేశం. గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ను విడుదల చేసింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా శాఖ ఆదేశాలు జారీ చేస్తే అవి రద్దవుతాయని స్పష్టం చేసింది. సిబ్బంది ఒకేసారి పలు పనులు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు జిల్లా గ్రామ మరియు వార్డ్ సచివాలయ అధికారి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించి కలెక్టర్ అనుమతితో పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారని వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ జాబ్ చార్ట్ గ్రామ మరియు వార్డ్ స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నిటిలో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు ఆయా పథకాల విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి. ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించాలి. గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర అనుశీలన చేపట్టాలి. విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వం సమయానుసారం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పనులైనా నిర్వర్తించాలి. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి. ఈ జాబ్ చార్ట్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు లేదా నియామక అధికారులు తీసుకోవాలి. ఈ విధులను అమలు చేయకపోతే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అంటూ మరి జాబ్ చార్ట్ కు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఇదే సమాచారాన్ని మనం సాక్షి దినపత్రికలో కూడా చూడవచ్చు. సచివాలయ ఉద్యోగులకు సర్వే విధులు, గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు అదనపు జాబ్ చార్ట్ ఆదేశాలు జారీ చేసిన సిఎస్ విజయానంద్. గతంలో వాలంటీర్లు చేసిన పనులు తమకు అప్పగించడంపై ఇటీవల ఉద్యోగుల ఆందోళన. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా జాబ్ చార్ట్ రూపకల్పన. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వానికి అవసరమైన ప్రజల సమాచారం సేకరించడానికి ఉద్దేశించిన సర్వేలకు నిర్ణీత సమయంలో హాజరు కావడంతో పాటు ప్రజల ఇంటి వద్దే సేవలు అందజేయాలంటూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో వాలంటీర్లు నిర్వహించిన విధులను ప్రభుత్వం తమకు అప్పగిస్తోందంటూ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం గ్రామ వార్డ్ సచివాలయాల్లో విధుల శాఖలకు అనుబంధంగా 19కి పైగా కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ ఇప్పటికే ప్రత్యేకంగా ఆయా శాఖల విధులకు సంబంధించిన జాబ్ చార్ట్ అమల్లో ఉంది. అయితే తాజా ఆదేశాలతో అన్ని కేటగిరీల గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులందరికీ ఉమ్మడిగా జనరల్ జాబ్ చార్ట్ పేరుతో అదనపు విధులను జోడించింది. ప్రత్యేకంగా వాలంటీర్ల పేరు ప్రస్తావించకుండా గతంలో ఆ వాలంటీర్లు నిర్వర్తించిన తరహా విధులకు గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులంతా హాజరు కావాల్సిందేనని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించే సర్వే తరహా విధుల నుంచి కొన్ని కేటగిరీల సచివాలయ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చేలా ఆయా శాఖలు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ భవిష్యత్తులో మినహాయింపులు ఆదేశాలు జారీ చేయకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. చొప్పిన పని చేయకపోతే క్రమశిక్షణ చర్యలు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అప్పగించే ప్రతి కార్యక్రమం అమలుకు గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులంతా హాజరు కావాల్సిందేనని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులంతా నిర్ణీత పరీక్షలకు అర్హత సాధించడంతో పాటు విపత్తుల సమయంలో అందరూ అత్యవసర విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఉమ్మడిగా సచివాలయ ఉద్యోగులకు ఉద్దేశించిన జనరల్ జాబ్ చార్ట్ అమలు బాధ్యత అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా శాఖాధిపతులదేనని ప్రభుత్వం అప్పగించిన
విధుల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టే బాధ్యత కలెక్టర్లదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీపావళిలోగా వాట్సాప్ లో చేరకపోతే ఉద్యోగులపై చర్యలు. గతంలో వాలంటీర్లు నిర్వహించిన విధులను తమకు అప్పగించడంపై అభ్యంతరం తెలపడం, 6 ఏళ్లకు పైగా ఒకే క్యాడర్ లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిన ప్రత్యేక ఇంక్రిమెంట్ తో నోషనల్ ఇంక్రిమెంట్ వంటివి అందజేయాలన్న డిమాండ్లతో ఇటీవల ఆందోళన నిర్వహించినప్పుడు ఎక్కువ మంది గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగారు. ఈ ఉద్యోగులు దీపావళి పండుగలోగా తమంతట తాము చేరకపోతే తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్య వేదికల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు ఉన్నతాధికారులు విముఖత తెలిపినట్టు సమాచారం. మొత్తానికి మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి సపరేట్ జాబ్ చార్ట్ అనేది ప్రభుత్వం ఇక్కడ విడుదల చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. సచివాలయ ఉద్యోగులకు అదనపు పనులు, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి సమాచారం. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వారికి నిర్దేశించిన సాధారణ జాబ్ చార్ట్ తో పాటు ఆయా శాఖలకు సంబంధించి అదనపు పనులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని గ్రామ వార్డ్ సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పౌరుల డేటా సేకరించేందుకు ఆయా సచివాలయ ఉద్యోగులు సహకరించాలని, పౌరులకు ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది హాజరు కావాలని, ప్రభుత్వం అప్పగించే బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాబట్టి మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రస్తుతం మరి ఏవైతే వాలంటీర్లు చేస్తున్నటువంటి విధులు ఉన్నాయో ఆ విధులను మేము చేయం అంటూ వారు గతంలో నిరసనలు తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ కార్యక్రమాలని కూడా వారు చేయమంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏవైతే గతంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి విధులు ఉన్నాయో వాటిని మరి సచివాలయ ఉద్యోగుల యొక్క జాబ్ చార్ట్ లో పొందుపరచడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన జాబ్ చార్ట్ లోనే ఆ విధులన్నింటినీ కూడా పొందుపరచడంతో ఇక గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఆ చర్యలు లేదా ఆ కార్యక్రమాలను తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితులను ప్రభుత్వం ఇక్కడ కల్పించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఎవరైతే నిరసనలు తెలియజేసే క్రమంలో మరి ఏవైతే ప్రభుత్వం అధికారులు ఏర్పరిచినటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో ఆ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎవరైతే స్వతహాగా తొలగిపోయారో అటువంటి వారు మరలా వారంతకు వారే యాడ్ కావాలి అంటూ కూడా ఇక్కడ తెలియజేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మరి ఏవైతే గతంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా చేశారో అటువంటి వారి మీద చర్యలకు సంబంధించి మరి ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు కూడా ప్రస్తుతం అధికారులు విముఖత తెలిపినట్టు సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.